చెప్పింది చెవులో వచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడ వచ్చి ఎవరో బాగా చూపు వేశారు వీళ్ళ పైన. అది మీ వాళ్ళలోనే బంధువులు అయి ఉండొచ్చు, అది మీకన్నా బయట వాళ్ళన్నా ఎవరన్నా మీకే తెలియాలి. అది వెలిగించు. ఇంద్రాయ సర్వదృష్టి దోష సర్వపాప నివారణోస్తు మార్జనం పరికల్పయామి. మనమంతా ఈ శాంతి క్రియలంతా చేసాం. ఇప్పుడు పొద్దున ప్రయోగాలంతా కూడా చేసాం. పట్స్వాహ అంటాం కదా, తాంత్రిక మంత్రాలన్నీ కూడా ప్రయోగం దానికనే చేసింది నేను. బాగా డిస్టర్బెన్స్ చేసేసాయి వచ్చేవి. అది దృష్టిగా, ఇంకా వేరే ఇంకేం వాళ్ళు ఏదో చేసి పెట్టారని చెప్పేదానికి లేదు, దృష్టి అయి ఉండొచ్చు. అది నరసింహస్వామిది ఒక చిన్న యంత్రం ఒకటి ఇస్తాను, ఇక్కడ దానికి స్థాపన చేయండి, దేవుడి గదిలో పెట్టండి చాలు. 3 ఏళ్ళ నుంచి దాన్ని తీసేసి చెరువులో పడేయండి, మళ్ళీ గుర్తు చేస్తే ఇస్తాను నేను ఇక్కడ, సరేనా? అది రాక స్థాపన చేయటం అంటే తొవ్వి పెట్టాలి, అదంతా ఇప్పుడు మనం చేసేదానికి కాదు. పూజా మందిరంలో పెట్టావంటే వాడుకిస్తావా ఉంటావా అన్న దాన్ని బట్టి తెలుస్తుంది నీకు. నన్ను అడిగితే ఉండటం బెటర్ అంటాను ఇక్కడ, కాకపోతే మేడంకు దూరం కదా, అందుకనేసి ఆలోచిస్తాను. అది మీరు ఆలోచించుకుని నాకు చెప్తే ఆ ప్రకారంగా చేసి ఇస్తాను నీకు. అది నరసింహస్వామి అద్భుతంగా పనిచేస్తుంది, ఎవ్వరు దగ్గరికి కూడా రారు మళ్ళా. నమో భగవతే వైశ్వానరాయ విప్పాలకాయ సిద్ధం కురు కురు స్వాహా. పుష్పాండం బలియోపహారం మార్జనం పరికల్పయామి. వైశ్వానరాయ విప్పాలకాయ నమః. రేపటి వరకు బోర్లు ఇచ్చి ఉండాలమ్మా, చెంబులు అట్లా చూసుకుని పోతారు. దిప్పాలకులు వచ్చి ఇట్లా అంతా బలి అంతా చేశారా అని చెప్పారు. సాయంత్రం నుంచి తీసేయచ్చు, మధ్యాహ్నం తీసేయచ్చు, ఇవాళ వచ్చి చూసుకుని వెళ్తారు వాళ్ళు. వాస్తవానికి అయితే ప్రహరీ చుట్టూతో చేయాలి. మనకేంద్రా ఇక్కడ మనకి కొంచెం ఇబ్బంది అంటే బాత్రూమ్ వచ్చేస్తుంది కదా ఇక్కడ, అందుకని పైన చేస్తాం మనం. అక్కడ చేయండి, చెప్పండి. దక్షిణాగ్నేయాయ యమాయ ధర్మరాజాయ ప్రీత్యర్థం పుష్పాండం జంబీర ఫలం నివేదయామి. అసలు యమధర్మాయ అనుకుని దృష్టి దోషాలని పోవాలని చెప్పి, ముఖ్యంగా దృష్టి పీడలు ఎవరైతే నీకు దృష్టి సేకరణ చేస్తున్నారో అలాంటి వాళ్ళంతా నీకు మంచి అయిపోవాలి, నీకు మంచి చేయాలి, వాళ్ళు బాగుండాలి. నీకు వాడు చెడు చేయకుండా ఉంటే చాలు, నీ మీద పడి ఏడవకుండా ఉంటే చాలు. అది ఎక్కువగా ఉంది మీకు, నాకు తెలిసి నేను అట్లా అనుకుంటున్నాను అబ్బా. అది పోసేయాలి, నీళ్ళు పోసే. గణపతి హోమం స్టార్ట్ చేసే దాని వరకు, పాలు గృహప్రవేశం చేసేంత వరకు ఇబ్బంది, ఆ తర్వాత లేదు చూడు సాఫీగా అయిపోయింది అంతా. అదే వచ్చి నాకు ప్రభావం చేయించింది అంటే కార్యక్రమం చేయించేది ఇక్కడ ఎవరు? నేనే కదా. చెప్పమ్మా. నమస్తే వరుణాయ జలాధిపతయే బలియోపహారం నివేదయామి. వరుణదేవుడు జలకారకుడు, మోటార్ రిపేర్స్ రాకూడదు, నీళ్ళకి ఇబ్బంది రాకూడదని దండం పెట్టుకోవాలన్నా. నమస్తే వాస్తు పురుషాయ నమోస్తుతే మమ సర్వభూతాని సర్వవ్యాధ్యాని నివారణం కురు కురు నమః. హుసేన్ నరసింహస్వామిని ప్రార్థన చేసుకుని మీ ఇంటిని కాపాడమని చెప్పి, ఎవరైనా దృష్టి దోషాలు పెట్టినా ఇంకేదన్నా ఇచ్చిన అట్లాంటివి ఏమన్నా శాపాలు దీపాలు అట్లా దృష్టి దోషాలు పోవాలని చెప్పి దండం పెట్టుకో. చెప్పు. నమో భగవతే నారసింహాయ మమ గృహ రక్ష రక్ష మమ గృహాన్ కవచ కవచ నమో భగవతే నారసింహాయ రక్ష రక్ష మమ రక్ష మమ కుటుంబ రక్ష నమో భగవతే ఘటికాచల వాసాయ నారసింహాయ సింహముఖాయ రక్ష రక్ష. శ్రీరామ శ్రీరామ అని 3 సార్లు అనుకుని ఆంజనేయ స్వామిని ప్రార్థన చేయి.
నమో భగవతే నమో భగవతే వాయువ్య వాయువ్య విషాధిపతయే విషాధిపతయే భగవాన్ భగవాన్ సర్వాత్మకః సర్వాత్మకః వాస్తుపురుషాయ వాస్తుపురుషాయ నమః. ఇది పూర్తి అయిందన్నా. ఇది రేపు పొద్దున వరకు ముట్టుకోకూడదు. ఆ చెంబులు కానీ ఒప్పలు కానీ ఇక్కడ ఉంటుంది గురుగారు. మధ్యలో అక్కడికి వెళ్ళండి అన్న. తూర్పు వైపు చూడండి. పక్కన పక్కన ఉండండి ఇద్దరు. అదే ఆ మధ్యలో మధ్యే వాస్తు పురుషాయ నమోస్తుతే బలియోపహారం మార్జనం నివేదయామి. చుట్టూ పసు బోనిచ్చేయమా పూర్తవుతుంది. చెప్పన్న. శివ 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 నారాయణ నారాయణ వాసుదేవ వాసుదేవ వాస్తు పురుషాయ వాస్తుపురుషాయ నారసింహాయ నారసింహాయ అమరక్ష అమరక్ష సర్వం సర్వం వాస్తు వాస్తు పురుషార్పణ పురుషార్పణ. నారాయణ నారాయణ నారాయణ. ఎందుకు వచ్చే ఇచ్చాను ఇంకా మీరు ఓకే సార్ ఫస్ట్ బాగా రేపు చెప్పాలా మా అందరికీ చెప్పాలి. చెప్పేదానికన్నా వినయ్ జస్